హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, క్విక్గా, అలాగే టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను వీటి కోసం చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇట్లా 2 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చి కారంని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఫ్రెష్గా ఉన్న పెరుగుని 2 స్పూన్లు వేసుకోండి. అర చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మన చికెన్ పీసెస్కి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నంని ఉడికించుకోవడం చూద్దాము. పొయ్యి మీద ఎసరు పెట్టుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, కొన్ని లవంగాలు, అలాగే జాజికాయ, అనాస పువ్వు, యాలుక్కాయలు, రుచికి సరిపడా ఉప్పు, చివర్లో 1 స్పూన్ నూనెను వేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరగంట ముందు శుభ్రం చేసి కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అరగంట బాస్మతి రైస్ నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మన అన్నం ముప్పావు వంతు ఉడికేంత వరకు ఉడికించుకోండి. అన్నం ఉడికిన తర్వాత ఒక చిల్లులు గెంట్లోకి తీసుకోండి. వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇట్లా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకొని మన ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇందులో ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని పౌడర్లా చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాం కదా. ఇక్కడ నేను 5 గిద్దల బాస్మతి రైస్కి తీసుకున్నానండి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. మసాలాలన్నీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని కూడా వేసేసుకోండి. చివర్లో మనకి ప్లేట్లో మసాలా ఉంటుంది కదా, కొంచెం అర గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని లెగ్ పీస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అడుగున ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే కనుక లెగ్ పీస్ ఉడికిన తర్వాత కూడా వాటర్ ఉంటే మూత తీసేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి మందంగా ఉన్న గిన్నె తీసుకొని అడుగు భాగంలో మనం కుక్ చేసుకున్న లెగ్ పీసెస్ని వేసుకోండి. సగం వేసుకోండి, సగం గిన్నెలో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని సగం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పై లేయర్లో మిగిలిన కూరను కూడా వేసుకోండి. మీకు ఇలా అవసరం లేకపోతే ఒకేసారి అడుగున కూరను వేసుకొని పైన అన్నం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనుంచి రైస్ని వేసుకుందాం. మీరు ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి.
2 స్పూన్ల నెయ్యిని జల్లుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. బాగా మంట అనేది బాగా లోగా ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అంతేనండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకుంటే మన చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి సైడ్న ఏ కర్రీ కూడా అవసరం లేదండి. ఆల్రెడీ మనం కర్రీ చేసే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ అనేది సరిపోతుంది. మన లెగ్ పీస్ కూడా లోపల చక్కగా ఉడుకుతుందండి. సో మరి మీకు కూడా ఇలాగే చాలా క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే కనుక శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.